పవన్ కళ్యాణ్ గారు అసలు మామూలుగా ఎంత గొట్టం, ఇక విషయం చెమ్మటమే, అసలు మామూలుగా వావి అసలు మామూలుగా ఉచ్చం నీచం ఏమి అసలు. ఇప్పుడు ఎన్ని మతాలు మారవరు ఆయన, వారు క్రిస్టియన్ అంటారు, నేను బ్యాప్టిజం తీసుకున్నా అంటాడు, మా అమ్మాయికి రష్యాలో బ్యాప్టిజం ఇప్పించానని చెప్తారు వారి అమ్మాయికి. ఇవాళ అసలు తమ్ముడు కోటింగ్ ఇచ్చిన తర్వాత అన్నయ్య ఒక ఆయన మాట్లాడాడు నిన్న, తమ్ముడు ఫుల్గా కోటింగ్ ఇచ్చాడు. ఏమని, ఆడోళ్ళ వేసుకునే బట్టల గురించి నీకు టైం ఉంటుంది కానీ నన్ను చంద్రబాబు నాయుడిని తూట్లు పొడుస్తున్నారు ప్రతిపక్షాలు, మమ్మల్ని కాసుకుంటాకి మీరు ఎవడో మాట్లాడరా అని తిట్టకుండా తిట్టాడని జనసేన వాళ్ళు చెప్తున్నారు. నేను అంటలేదు, నేను వెళ్ళలేదు కదా మీటింగ్కి. వెంటనే బయలుదేరాడు ఆయన, అన్నయ్య బయలుదేరి ఆయన అంటాడు, సనాతన హిందువులమైన మాకు మా ధర్మాన్ని మా మతాన్ని మీరు క్రిస్టియన్ అయ్యుండి అలా చేస్తారు ఇలా చేస్తారా అన్నాడు. వారి నోటితో శుద్ధి పద్ది లేదు. వీళ్ళకి ఏంటంటే అసలు దేవుడు అంటే భయం లేనటువంటి జనం ఇవాళ మాట్లాడిన వాళ్ళు. భక్తి లేకపోయింది, భయం కూడా లేదు వీళ్ళకి. అదే అన్నయ్య అంటాడు అంతకితం, అసలు దేవుడు అనేవాడు లేడండి, నా ఉద్దేశంలో నా నమ్మకంలో దేవుడు లేడు. అందుకే నేను దేవుడిని కూడా ఏమన్నాం, తిట్టను, ప్రశ్నించను, ఏమన్నాం, విమర్శించను. ఎందుకని, లేని అతని గురించి మనం ఎందుకు మాట్లాడటం అని మాట్లాడినటువంటి ఆయన నిన్న తమ్ముడు కోటింగ్ ఇవ్వగానే బయటకు వచ్చి మనకు చంద్రబాబు నాయుడు వేసే బిచ్చం పదవులు కావాలి కానీ ఆయన్ని కాసుకోవద్దాం మనం అని చెప్పి అందరిని ఫుల్ లెఫ్ట్ అండ్ రైట్ బ్యాటింగ్ ఎమకొట్టుడు కొట్టాడని చెప్తున్నారు. అన్నయ్యని, మంత్రుల్ని, ఎమ్మెల్యేలని, ఎంపీలని. ఒక ఎంపీని అయితే నువ్వు ఎప్పుడు పాలనలో ఏడుస్తావేంటి, నువ్వు ఇక్కడ ఆంధ్రాలో గెలిపించారా పాలనలో గెలిపించారా, ఆ ఎంపీని తిడతాడు. వీళ్ళందరూ తిట్టాక ఒక్కొక్కడు బయలుదేరిపోయారు. బయలుదేరిపోయి అతని భాష అది చూడండి. అంతకితమేమో దేవుడు లేడు, దేవుడు అంటే నాకు నమ్మకం లేదు, ఇదంతా మిథ్య అని చెప్పి మాట్లాడినట్టు అతను నిన్న మేము సనాతన హిందువుని, జగన్మోహన్ రెడ్డి గారు నువ్వు క్రిస్టియన్వి, మా మతం జోలికి రాబాకు, మా మతాన్ని అపచారం చేయబాకు, అపవిత్రం చేయబాకు, అయి చేయబాకు ఈ చేయబాకు అన్నాడు. ఓరి లేశాల పాడుగాను. అసలు చూడండి, రాజకీయాల కోసం ఎంత దిగజారి ప్రవర్తిస్తారు వీళ్ళు. అసలు వారంటారు పవన్ కళ్యాణ్ గారు రామతీర్థంలో కొంతమంది మీరు ఇట్లా అన్నారు, రాజకీయాలు అబ్దున్నారు, మాకేం పోతే 5 సంవత్సరాలు మేమే ఉంటాం, మాకు ఆ భయాలు లేవు. కానీ దీన్ని కరెక్ట్ చేయకపోతే ఎందుకు మాకు ఉంది అంటే దీనికి నేపథ్యం అసలు వీళ్ళని మీరు ఎగ్జామిన్ చేయాలి. ఈ సమావేశం ద్వారా ప్రజలందరూ కూడా మేము ఏం ఎగ్జామిన్ చేస్తున్నామంటే వీళ్ళు ఎలాంటి పరంపర నుంచి వచ్చారు, వారసత్వం ఏంటి వీళ్ళకి. వీళ్ళు భగవంతుడి మీద పగబట్టారు. వీళ్ళు ఏడుకొండల స్వామి మీద పగ ఉంది. అది ఈరోజు పగ కాదు, ఏం పగో నాకు అర్థం కాదు. అది 7 కొండలు అంటాం, 7 కొండలు ఎందుకు, నీకు 2 కొండలు చాలు. భగవంతుడి మీద పగ ఏంటి ఎవరికైనా, వ్యక్తిగతంగా వర్గాల మీద పగ ఉండొచ్చు, ప్రత్యర్థి మీద పగ ఉండొచ్చు, కానీ విచిత్రంగా వీళ్ళు భగవంతుడి మీద పగబట్టారు. మేము ఆ కోణం నుంచి నాకు అనిపించింది దీన్ని కరెక్ట్ చేయాలి, ఇది చెప్పాలి. ఇది నేను ఎందుకంటే నేను మాట్లాడేటప్పుడు మేము చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడతాం, ఎందుకంటే వీల్ ఫేస్ ద కాన్సిక్వెన్స్ మాకు తెలుసు. ఉదాహరణకి అయోధ్యకి ఈ ప్రాసెస్లో వీళ్ళు దీన్ని కూర్చోబెట్టి అడ్డగోలుగా మాట్లాడితే, ఎందుకంటే వీళ్ళకి ఏ రోజు కూడా ఈ ధర్మం మీద వాళ్ళకి గౌరవం లేదు. పైగా ఈ దొరికిన వాళ్ళ ఛార్జ్ షీట్లు మీకు చూస్తే, మనకి తెలిసిన పేర్లన్నీ చూస్తే ఇందులో ఎక్కడ మతానికి సంబంధం లేదు. ఇది భోలేనాథ్ బాబా కానీ మిగతా ఏ డైరీ మీరు చూసినా కానీ వీళ్ళు ప్రిడామినెంట్లీ దర్ ఆల్ హిందూస్. దీంట్లో అసలు మతానికి కానీ దీంట్లో ఒక ఇస్లాంకి సంబంధించిన వ్యక్తులు కానీ, లేదంటే మన క్రిస్టియన్ సంబంధించిన వ్యక్తులు అసలు ఎక్కడ సంబంధం లేదు. ప్యూర్లీ మాట్లాడుతున్నాం హిందువుల గురించే మాట్లాడుతున్నాం ఇక్కడ. సో దెర్ ఇస్ నో క్వశ్చన్ ఆఫ్ అదర్ రిలీజియన్స్ హియర్. ఈ ప్రభుత్వం, గత ప్రభుత్వం విషయంలో కూడా మేము ఏం మాట్లాడుతున్నాం అంటే దే నెవర్ హ్యావ్ రెస్పెక్ట్ ఫర్ ద ట్రెడిషన్స్ అండ్ ధర్మ ఆఫ్ దిస్ ల్యాండ్. అది చాలా ఆబ్వియస్గా చాలా మనకు తెలుస్తూ ఉంది.
దాంట్లో భాగంగానే వీళ్ళు అదే చేశారు. చూసి ఈరోజు మాట్లాడి క్షమాపణ అడగకుండా తప్పు జరిగిపోయింది, మేము ఇందాక మా కేశవ గారు చెప్పినట్టుగా ఒక తెలియక చేస్తే పొరపాటు, తెలిసి చేస్తే తప్పు, కనీసం తప్పులు జరిగినాయి అది కూడా చెప్పకపోగా మమ్మల్ని క్షమించమని అడుగుతున్నారు. నేను ఒకటే చెప్తున్నాను, భగవంతుని మీద పగబట్టుకున్నవాడు సర్వనాశనం అయిపోతాడు తప్ప ఎవడు బతికిన దాఖలాలు లేవు, గుర్తుపెట్టుకున్నారు. ఎందుకంటే ఇది ఫెయిత్కి సంబంధించింది. చాలా స్పష్టంగా చాలా క్లియర్గా సిబిఐ దాంట్లో మీరు కల్తీల నెయ్యి, మీరు అసలు నెయ్యి లేని దాంతో మీరు లడ్డూలు చేసి దాంట్లో మీరు ఇందాక చెప్పిన గ్లిజరైడ్స్ ఇవన్నీ ఉన్నాయి కదండి. దానికి మీకు ఒక రికార్డ్ చెప్తాను. 2019 నుంచి 2025 వరకు మీకు కనీసం ఒక నువ్వుల నూనె 180 రూపాయల నుంచి 268 రూపాయలు ఉండేది కనీసం 26కి ఈ రోజుకి. సో వీళ్ళు సప్లై చేసే కాడికి మామూలు బజార్లో దొరికే ఒక నెయ్యి కనీసం 420 రూపాయలు కిలో. 2019 460 రూపాయలు, 2020 21కి 500 రూపాయలు. అలాంటి నెయ్యి వీళ్ళు ఒక్కళ్ళకి వరకు 319 రూపాయలు ఒకటి, 329 రూపాయలు ఒకటి, ఇవన్నీ కూర్చోబెట్టి ఈ నెయ్యిని సప్లై చేస్తారు. దీన్ని బట్టి మనకు అర్థం, దీన్ని బట్టి బేసిక్ ఒక హౌస్ వైఫ్ చెప్పగలరు, ఒక గృహిణి చెప్పగలరు ఇది ఎంత కల్తీ జరిగిందనేది. ఇలాంటి నెయ్యిని కూర్చోబెట్టి ఇది భగవంతుడికి ఇచ్చి ఈరోజు బుకాయించి తప్పులు చేసి మళ్ళీ ఈరోజు ఏం లేదని మాట్లాడుతూ ఉన్నారు వీళ్ళు. మీరు వివేకానంద రెడ్డి గారు పబ్లిక్గా మర్డర్ జరుగుతుంది, రోడ్డు మీదకి వెళ్ళి చిన్నపిల్లడికి తెలుస్తుంది అత్యంత హేయమైనగా చంపేశారని. అది మర్డర్ కాదు, గుండెపోటని చెప్తారు. వెండి విగ్రహాలు పోతే, అమ్మవారి విగ్రహాలు పోతే పోయిందంటారు. విగ్రహం కాల్చి ఎవరైనా అపవిత్రం జరిగితే ఎవడు పిచ్చోడు చేశాడు అంటారు. ఈరోజు కల్తీ జరిగింది మాట అసలు కల్తీయే లేదు, ఇది పూర్తిగా మాకు క్లీన్ చిట్ ఇచ్చిందంటారు. దీన్ని బట్టి మనం అందరం అర్థం చేసుకోవాల్సింది ఇది వీళ్ళకి దీని మీద గౌరవం లేదు. వీళ్ళకి 7 కొండల వాడికి 2 కొండలు చాలు అన్న ఆలోచన విధానం నుంచి పుట్టిన వాళ్ళు ఈరోజు ఏ స్థాయికైనా దిగజారగలరో ఇది చాలా ప్రస్ఫుటంగా మనందరికీ తెలియజేస్తూ ఉంది.